దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రంలో అటు వాణి ఇటు మాధురి మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఆ వాన్ ఒకసారి చూద్దాం. సార్ అది ఏం పీక్కుంటే పీక్కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. మా ఆస్తి, మా విలేజ్, మా ఊరు, మా సంపద నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చెల్లదు. మా ఇంట్లోనే అడల్టరీ లేగలు, ఆడపిల్లలు ఆడదే ఎవరైనా అడల్టరీ లేగలు ఎవరితోనైనా ఉండొచ్చు అని అంటదండి. సంస్కారవంతురాలు మేము లాగుతున్నామా, ఆవిడ లాక్కుంటుంది. నా పేరు మీద ఈ ఆస్తి ఉంది, ఆ సైట్ నా పేరు మీద ఉంది, ఇగో ఎవిడెన్స్. నేను ఈ డబ్బులు ఇచ్చాను, ఇగో ఎవిడెన్స్. నా పేరు మీద ఈ ప్రాపర్టీ ఉంది, ఇదిగో ఎవిడెన్స్. ఎవిడెన్స్ చూపించమనండి. ప్రూఫ్, ఐ వాంట్ ప్రూఫ్, ఐ వాంట్ ఎవిడెన్స్, ఐ వాంట్ ఎవిడెన్స్. డబ్బులు ఇచ్చాను, మనీ ట్రాన్సాక్షన్ ఉంటే చూపించమనండి. నేను శ్రీని గారి అకౌంట్లో అమౌంట్ అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన దానికి ప్రూఫ్ ఉంది, క్యాష్ చెక్ ఇచ్చిన దానికి ప్రూఫ్ ఉంది. అతను నాకు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. నేను ఆవిడకి వెళ్ళి తంతాను కూడా. నా పిల్లల కోసం మాట్లాడింది, చెప్పు తీసి పళ్ళు రాలు కొడతాను దానికి. నేను ఈ విషయాలు అసలు ఊరుకోను. ఎవరు వచ్చి నన్ను ఆపుతారో చూస్తాను. తనకి ఏంటి రైట్స్ ఉన్నాయండి నన్ను తరిమేయడానికి? అంటే ఎవరికి నాకు ఎవరో ఇష్టం లేని చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు వాళ్ళని తరిమేస్తామా? మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే మీరు తరిమేస్తారా? రైట్స్ ఉన్నాయా తరిమేయడానికి? ఎవరికైనా ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు ఉండొచ్చు. దాని లింగాల వాళ్ళైతే నాది టెక్కలి, నాది ఇదే ఊరు, నేను ఇదే ఊర్లో ఉంటాను, ఇదే రాజకీయాలు చేస్తాను. ఏం చేస్తుందో చూస్తాను. దీని పరంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నేను వదలను. దీన్ని మీ పరిభాషలో లివింగ్ టుగెదర్ అనుకుంటారో, అడల్టరీ అనుకుంటారో, మీ పరిభాషలో చెప్తున్నాను. మేమైతే ఒక హెల్దీ ఫ్రెండ్షిప్లో ఉన్నాము, మేమైతే ఒక హెల్దీ ఫ్రెండ్స్ అని చెప్పాను. దాన్ని మీరు లివింగ్ టుగెదర్ అనుకుంటారో, మీరు అడల్టరీ అనుకుంటారో, అది ఇల్లీగల్ అనుకుంటారో. భగవద్గీత మీద, ఇలాంటిదే వెంకటేశ్వర స్వాముల మీద, అమ్మా నేను మీకు ఒకటి చెప్తాను, 100 కోటి దండాలు. ఇలా బేవర్సులతో మాట్లాడడానికి 100 కోటి దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి. మాకు అలాంటి వ్యక్తులకి ఏంటి సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియదు. 100 కోటి దండాలు. వాణి గారికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ మీరు అడగండి. దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరోజైనా ఏమండి మీరు ఇంటికి వచ్చేయండి, మీరు ఆవిడతో మాట్లాడితే, ఇప్పుడు అంటుంది కదా పరువు అని, మీరు ఆవిడతో మాట్లాడితే పరువు పోతుందండి, పిల్లలు ఉన్నారండి, సొసైటీలో బతకాలండి, మీరు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఒక మెసేజ్ ఏదైనా చేసిందా? ఒక ఫోన్ ఏమైనా చేసిందా? చేస్తే శ్రీని గారికి అడిగి నాకు అది పెట్టమానండి. అది పెడితే నేను ఆవిడ కాళ్ళకు మొక్కి దండం పెట్టి అమ్మ క్షమించి తల్లి అని చెప్తానండి. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి. డిఎన్ఏ టెస్టులు కూడా చేయమని చెప్పండి. డిఎన్ఏ టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమనండి. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. నా పిల్లల కోసం ఎందుకండి మాట్లాడాలి? ఆడపిల్లల కోసం నేను ఎందుకు నా పిల్లల కోసం ఎందుకు కామెంట్ చేయాలి? వాళ్ళు ఆడపిల్లలు కదా, చిన్నపిల్లలు. వాళ్ళకి అలాగైనా కామెంట్స్ చేసే సంస్కారం ఉందా? కొంచెం బుద్ధి ఉందా నీకు? యూజ్లెస్ ఫెలో, నువ్వు చదువుకున్నావా? నీ చదువు నీ సంస్కారం నేర్పించిందా? ఒక ఆడపిల్లలు 3 చిన్న పసిపిల్లలు, 4 సంవత్సరాల పిల్ల, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల పిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇంత నీచంగా? నువ్వు నోమోన్ తీసుకొని రా, నేను తీసుకొస్తాను. సవాల్కి ప్రతి సవాల్ చెప్పండి. వాణి సవాల్కి మాధురి ప్రతి సవాల్. వాణి 2 పిల్లలు DNA టెస్ట్ చేసి రిపోర్ట్స్ పట్టుకొని రమ్మానండి, నేను అప్పుడు టెస్ట్ చేసి పట్టుకుని వస్తాను.